నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో అధికారులను పరుగులు పెట్టిస్తున్న మంత్రి మనోహర్. ప్రజల ఇబ్బందులను పరిష్కరించేలా డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో న్యాయవాదులు హర్షం. విశాఖలో సంబరాలు చేసుకున్న జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు. శరీరంపై టాటూస్ ఉంటే ఏడాది పాటు రక్తదానం చేయకూడదు. రక్తదానంపై అవగాహన కల్పించిన క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ. వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పరామర్శ. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను పరుగులు పెట్టించారు. తాగునీటి సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెనాలిలో ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాలువలు, తెనాలి ప్రజానికం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో రైతులకు అలాగే తెనాలి ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. రైతులకు పంట కాలువల ద్వారా నీరు సక్రమంగా అందాలని, పట్టణంలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు. తొలిసారిగా జనసేన తరఫున మంత్రి రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ప్రజల సమస్యలపై దృష్టి సారించడంతో అక్కడి వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాలువల పూడికి తీయకపోవడం వలన ఒక ప్రధానమైన సమస్య అయితే, సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. కానీ ఈ నేపథ్యంలో పౌరులు ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సుమారు 47 కిలోమీటర్లు గుర్తించి 8 ప్రధానమైన కాలువలు ఒక 4 రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్, అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుక్తంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన. దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మనం సుందరంగా చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది. మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. కాలువలు మంచిగా ఉంటే రేపు రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్లు కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువలని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. తాలప్రోలు డ్రైను, గోలిడొంక రోడ్డు, మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం. జంపని కాలువ, గురిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ, వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం. ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. మరొకసారి నేను కోరుతున్నా, ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఇది మన నగరానికి సంబంధించిన విషయం. మనందరం కూడా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అధికార యంత్రాంగానికి సహకరించి భవిష్యత్తులో మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా మన ప్రాంతంలో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విశాఖ టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే కీలకమైన పథకాలపై సంతకాలు పెట్టి తన చిత్తశుద్ధిని చంద్రబాబు రుజువు చేశారని అన్నారు. తిరుపతిలో అన్నప్రసాదం చాలా పవిత్రమైందని, అటువంటి అన్నప్రసాదంలో కూడా నాణ్యత లేకుండా చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అతి త్వరలోనే మేయర్ను దించుతామని, గోపినాథ్
రెడ్డి అనే వ్యక్తి వేలాది కోట్ల రూపాయలు విశాఖలో దోచుకున్నారని అన్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన సందర్భంగా కేకును కట్ చేసి చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. ఇది నాంది మాత్రం ఇలాంటి చాలా పనులు ప్రక్షాళన చాలా జరుగుతూ ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి వెళ్తే నిన్న వెళితే ఆ అధికారుల తీరు కూడా ఆ టీవీలో చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఈ ధర్మారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి అది ఇంచుమించుగా నేను 100 మంది దగ్గర విన్నా. అసలు అన్నప్రసాదం అనేది తిరుమలకి చాలా ఫేమస్. ఎందుకంటే అపర కుబేరుడు కూడా ఆ వెంగమాంబ తాలూకా అన్నప్రసాదానికి ఎంత కుబేరుడైనా వెళ్ళి తింటారు. ఎందుకంటే అంత స్వచ్ఛంగానే అంత క్వాలిటీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. అలాంటి అన్న క్యాంటీన్ కూడా భ్రష్టు పెట్టించాడు. అలా ఇలా కాదు. ఈ ధర్మారెడ్డి అనిల్ కుమార్ సింఘల్ ఇద్దరు మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, 75 వారాల పాటు ప్రతి అభిషేకానికి వెళ్ళి దేశంలో ఉండే బిజినెస్ పీపుల్ అందరినీ అభిషేకాలకు తీసుకెళ్ళి విపరీతంగా ఆ బిజినెస్ సర్కిల్ ద్వారా లబ్ధి పొంది ఇది క్విట్ ప్రోకో అనమాట. దేవుణ్ణి క్విట్ ప్రోకోలోకి తీసుకొచ్చిన ఘనత ఈ ధర్మారెడ్డికి అనిల్ కుమార్ సింఘల్కే చెల్లుతుంది. వీళ్ళని ఖచ్చితంగా అందుకనే క్లియర్గా ఆయన సెలవు మంజూరు చేసేటప్పుడే సిఎస్ గారు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక కండిషన్తో ఆయనకి లీవ్ మంజూరు చేయడం అయింది. వారికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారిద్దరి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే సీసీ ఫుటేజీలు కానీ దర్శన రికార్డులు కానీ గత 6 నెలల సంవత్సరం తీస్తే వాళ్ళ తాలూకా ఎంత ఆసక్తిగా వారు అసలు సింఘాల్ గారు విజయవాడ ఉండి దర్శనానికి వెళ్ళడం, ఈ గవర్నర్ గారి దగ్గర చేరటం, ఈ వైసీపీ తాలూకా తొత్తులా వీళ్ళిద్దరూ పనిచేశారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక వైజాగ్ వరకు వస్తే ఇక పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ తాలూకా సిబిసిఎన్సీని అయితే అతి త్వరలోనే దాన్ని పనులు అన్ని రకాలుగా నిలుపుదల చేస్తాం. ఎవరైతే కస్టమర్లు దానికి కొన్నారో ముందే కొనొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయినా కానీ అంతకు ముందే ఎవరైనా కొనుంటే కూడా వారికి ఎలా న్యాయం చేయాలి, ఎలా ఈతగాడితో పేమెంట్లు రీఫండ్ చేయించాలి, అసలు ఈ వర్క్ని ఎలా నిలుపుదల చేయాలి దాని మీద మేము కసరత్తు చేస్తాం. ఆల్రెడీ ఈ వాస్తు వంక పెట్టి వారు ఏదైతే టైకూన్ దగ్గర ఈ బంధించారో రోడ్ని, దాన్ని ఆల్రెడీ మా ఎమ్మెల్యే వెలకూడి గారు కానీ అందరూ దాన్ని టేకప్ చేసి కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్కి, పోలీస్ కమిషనర్ దృష్టిలో పెట్టి ఆ రోడ్ని బంధ విముక్తం చేసాం. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలు సంపతి వినాయుడు గుడి దాటి ఆ ఆసిల్మెంట్ సర్కిల్ నుంచి వెనక్కి రావాల్సి వచ్చేది, లేదా బాలాజీ నగర్లోంచి వెళ్ళి ఆ లోపల నుంచి తిరిగి రావాలి. అంతా ఇళ్ల మధ్యలోంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితిని వైజాగ్ ప్రజలకి ఇమ్మీడియట్గా ఉపశమనం చేకూర్చాం. ఇక మేయర్ని అయితే అతి తొందరలోనే మేయర్ని దించుతాం. ఎందుకంటే విపరీతమైన కరప్షన్ చేశాడు ఈ మేయర్ కానీ ఈ ప్రభుత్వం కానీ. సిగ్గు లేకుండా వీరు రకరకాల బిల్లులు పెట్టి మళ్ళీ పాస్ చేద్దామనే పరిస్థితి నెలకొన్న టైంలో మమ్మల్ని చూసి మా తాలూకా హెచ్చరికలు చూసి ఆగారు. లేదంటే ఈ పార్టీకి 4-3 స్టాండింగ్ కమిటీలు పెట్టి వాళ్ళ తాలూకా అనుయాయులకి దోచిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ అడ్డుకున్నాం. ఇక మేయర్ గారి పీఠం దించడం కొన్ని సాంకేతిక మార్పులు అయితే చేయాలి. ఆ మార్పులు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు. ఆ మార్పులు జరిగిన ఎమ్మటే ఈ మేయర్ కుర్చీ అయితే మాత్రం ఈ యొక్క అవినీతి పనులు మాత్రం ఇక్కడి నుంచి పారదోలుతాం. అందులో ఏం లేదు. మేయర్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే మేయర్లే వస్తారు. ఇక్కడి నుంచి మీరు చాలా మార్పులు చూస్తారు, చాలా క్లీన్లీనెస్ చూస్తారు. ఎందుకంటే హైగ్రీవా లాంటివి ఇలాంటి దోపిడీలు అయితే జరగవు. ఆ దస్పల్లాది కూడా నాకు తెలిసి కాలదోషం పట్టింది. వాళ్ళ తాలూకా డీడ్ ఇన్ని నెలల్లోపు చేయాలి, మొదలు పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సబ్జెక్టు కండిషన్తో వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. అది ప్రభుత్వానికి చెందుతుందా లేకపోతే ఆ దస్పల్లా వాళ్ళకి చెందుతుందా అనేది చూసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల ఆస్తులకు భంగం కలిగేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖలో జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టామని న్యాయవాదులు తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
సిబిఎన్ ఎన్డీఏ కూటమి సిబిఎన్ ఎన్డీఏ కూటమి జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ఈ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు. సుమారు 15,000 ఉద్యోగాలు. మరి నిరుద్యోగులందరికీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్రం అంతా నిరుద్యోగులు చాలా ఆనందదాయంగా ఉన్నారు. మరి రెండోది ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఈ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది న్యాయవాదులు సుమారు 60 రోజులు ఎండనక వాననక సంక్రాంతి పండుగ అనగా అనేక రకమైన పండుగలు కూడా త్యజించి వాళ్ళ జీవితాలను త్యజించి అంతా రోడ్డుపై కూర్చుంటే గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయవాదుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో 2023 అక్టోబర్ 31న ఏదైతే జీవో నెంబర్ 539 ద్వారా ఆ రోజు నుంచి నవంబర్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం ప్రవేశపెట్టి తద్వారా రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న యాజమాన్యులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైతే స్థలాలు ఉన్న ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు సృష్టించే ఉద్దేశంతో ఆ ల్యాండ్ టైటిల్ వద్దన్నా కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని భయభ్రాంతులు చేస్తే మరి వెంటనే ప్రజలకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ప్రధాన కారణం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమికి ముఖ్యంగా వారు గెలవడానికి ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ న్యాయవాదిగా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కానివ్వండి, భూములు ఉన్నవారు కానివ్వండి, భయభ్రాంతులు లోనైనప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గొంతెత్తి న్యాయవాదులే రోడ్ల మీదకి వచ్చి చట్టం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భూమి ఉన్నవారు భూమి ఉన్నవారు చాలా అధోగతి పాలవుతారు. వాళ్ళ సొంత భూములకు కూడా కనీసం వాళ్ళ బ్యాంకుల్లో పెట్టి దాని మీద లోన్ తీసుకొచ్చే పరిస్థితి కూడా వాళ్ళు ఆ క్లారిఫికేషన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారో వారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఆ రాష్ట్రంలో ఉన్న సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జిస్ కూడా తెలియని చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నెత్తిన భయంకరంగా ఆయన దీన్ని ప్రెస్ చేయాలని చూస్తే వెంటనే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుమారు ఈ రాష్ట్రంలో 175 సీట్లకి 164 సీట్లు మహాకూటమి గెలిచి కేవలం 11% సీట్లు మాత్రం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పగలం. ఈరోజు కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడతాడని ఒక పరిస్థితుల్లో మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తే మేము తెచ్చిన అనేక రకమైన పోరాటాల్లో ఈరోజు న్యాయవాదులమైన మేమందరం చాలా బ్రహ్మాండంగా ఆనందదాయక ఉన్న విషయం ఏంటంటే రెండో సంతకం చేయటం వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద రద్దు చేసి నేను ఆయన సంతకం చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ అనేక చోట్ల బార్ అసోసియేషన్ సంబరాలు జరుపుకున్న సందర్భంలో విశాఖపట్నంలో జనసేన లీగల్ సెల్లు మరియు అనేక మంది సమక్షంలో ఇవాళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవడం వల్ల మేము అందరూ ఆనందోత్సవంతో కేక్ కట్ చేసుకుంటూ ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల అసైన్డ్ భూములను మాజీ ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి దోచుకున్నారని జనసేన పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. భూములకు సంబంధించిన విలువైన పత్రాలు మాయం కాకుండా విశాఖ జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్రమాలపై విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. జగన్ చేసిన అరాచకాలు నచ్చకే కూటమికి పూర్తి స్థాయిలో మద్దతిచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు. రెండో సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు మా ఆస్తులన్నీ కొట్టేస్తారనేటువంటి భయభ్రాంతులు గురవుతున్నటువంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రెండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షధ్వానాలు, ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి. అలాగే అవ్వాతాతలకు, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు
నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ పెట్టినటువంటి 3వ సంతకం ఆయన యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం. అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉంటే పేదవాడికి గుప్పడి అన్నాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా అన్నా క్యాంటీన్ల మీద మళ్ళీ కొనసాగించడానికి పేదవాడికి పిడికిడి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళు పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద 4వ సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి నీతికి నిజాయితీకి మారుపేరుగా మాట తప్పడం అనేది తెలియదు. మేము పని చేయడమే తెలుసు, మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకుంటామని చెప్పే చందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మీరు చూశారు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు కనిపించకూడదు, ప్రజల మాట వినకూడదు, పేదల మాట వినకూడదని చెప్పి పరదాలు కట్టుకొని 4 గోడల మధ్య చేసేటువంటి పరిపాలనకి నిన్న స్వస్తి పలికారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన యొక్క ప్రమాణ స్వీకారం ఆయన పెట్టినటువంటి మొదటి సంతకాలు ఏవైతే బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటిది ప్రజల మధ్యన, విద్యార్థుల మధ్యన, ప్రజల సంక్షేమం ప్రజల కోసం అని చెప్పి ప్రజల మధ్యన గొప్ప పండగ వాతావరణంలో నెలకొండం అనేది దాని నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవిస్తున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సర్వవేగంగా అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.